రోమపత్రిక 7వ అధ్యాయం. తర్వాత ఆఖరిగా రోమపత్రిక 7వ అధ్యాయం 4 నుంచి 6 వరకు. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతరి. కనుక ఇప్పుడు మనం చూచినటువంటి ఆదాము కానీ, యోబు కానీ, మోషే కానీ, దావీదు కానీ, పౌలు కానీ ఎవరు కూడా ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులుగా తీర్చబడగలిగినటువంటి అవకాశం లేదని హెచ్చరిస్తున్నారు. వారి జీవితాలలో ఎంతో సరైన విధంగా జీవించినట్టుగా వారి జీవితాలు కనబడినప్పటికీ దేవుడు మనం వారి జీవితాల ద్వారా లబ్ధి పొందగలిగినట్లుగా వారి అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని, ఆ పాప నియమాన్ని మనకు చక్కగా తేటగా కనపరిచాడు కొన్ని దృష్టాంతాల ద్వారా. కనుక రక్షించబడి ప్రభు అయిన యేసుక్రీస్తును చేరగలిగడం ద్వారా మనం ఏ విధంగా పాత స్వభావం యొక్క నియమంలో నుంచి మనిషికి బాహ్యంగా కనబడేటువంటి వెలుపలి క్రియల ద్వారా మాత్రమే నీతి అవినీతి అనేటువంటిది కాకుండా ఆ రెండిటికి నిజమైనటువంటి ఆధారపూరితమైనటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన శక్తికి ఆధారమైనటువంటి మనుషుని యొక్క ఆత్మ ద్వారా, ఆత్మలో ప్రక్షాళన జరిగి దేవుని యొక్క ఆత్మ చేత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవాన్ని కలిగి జీవించట అనేటువంటి దానిలోనికి మనం చేర్చబడాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు 5వ వచనంలో, ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకాయ. కనుక దేవుని యొక్క నియమాన్ని ఎలాగో నెరవేర్చలేకపోయాము, అందువల్ల మరణార్థకరమైనటువంటి ఫలములు మనం ఫలించి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన పాపములు మన అవయవములలో కార్యసాధకములై ఉండినాం. అంటే మన యొక్క చూపు, చేతులు, హృదయము ఇవన్నీ కూడా వేరైన విధంగా ప్రవర్తించి దేవుడికి భిన్నంగా నడిచి ఉన్నాయి, దేవుని యొక్క స్వభావానికి. కానీ ఇప్పుడు మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు, అంటే ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతకు భంగం వాటిల్లకుండా ఆ పరిశుద్ధతను తెలియపరిచేటువంటి ఉన్నతమైన నైతికత కంటే కూడా ఉన్నతమైనటువంటి దేవుని యొక్క స్వభావానికి ఎటువంటి తగినదిగా ఉన్నదో అటువంటి విధంగా జీవించగలిగటకు మన అంతరంగంలో ప్రక్షాళన విషయమై మరి శత్రువుని ద్వేషించకుండా ప్రేమించుట, అటువంటి అనుభవంలోనికి మన దేవుడు తీసుకురావాలని కోరుతున్నాడు. 6వ వచనం, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. కనుక అక్షరానుసారమైన స్థితి ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటిది. ఆత్మానుసారమైన స్థితి దేవుని దృష్టిలో ఏకమైనది, పరిశుద్ధమైనది, తర్వాత దేవుడికి అంగీకారమైనటువంటిది. మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు మనము చక్కగా నడిపించబడి ఉన్నామనేటువంటి దేవుని యొక్క మెప్పును పొందగలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం. దానికి మనం కొన్ని ఉదాహరణలు చూడవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో నేరరని మీతో చెప్పుచున్నాను. కనుక మనం మారు మనసు పొందిన తర్వాత, ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మనము పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కాకపోయినట్లయితే మనము దేవుని యొక్క రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటుగా మహిమలో జీవించే విషయంలో ప్రవేశించలేము అని చెప్పబడుతున్నది. పరిసయ్యుల నీతి ధర్మశాస్త్రానుసారమైనది, అనగా ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు. దేవుని యొక్క నీతి ఉన్నతమైనది, అది ఆకాశం రండుచున్నది, పరిశుద్ధమైనది, ఆయన జీవం ద్వారా నడిపించబడేటువంటిది. ఇంతవరకు మనం చూసినటువంటి దావీదు, మోషే, యోబు జీవితాల్లో జరిగినటువంటి ప్రక్షాళన కార్యం. దానికి ఉదాహరణలుగా ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంలో దీని గురించి కొన్ని విషయాలు చెప్పాడు. 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. అయితే 22వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును. 21వ వచనంలో నరహత్య చేసినప్పుడు మీరు విమర్శకు లోనవుతారు, అది ధర్మశాస్త్రానుసారం. ఆత్మానుసారమైన విషయం ఏంటంటే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవును. మనిషి యొక్క హృదయంలో కోపపడ్డాడు అనేటువంటిది బయటికి వ్యక్తపరచకుండా అంతరంగంలో కోపం ఉండొచ్చు కదా. దానిని ఈ లోకంలో ఉన్నటువంటి ఏ మనుషుడు కానీ లేక కోర్టు కానీ అది విమర్శకు తీసుకుని రాలేదు. కనుక మనం వేరొక పురుషుడు, అంతరంగ పురుషుడు అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి అంటే
మన అంతరంగంలో ఆ ప్రక్షాళన జరిగి ఎటువంటి స్థితిలో కూడా ఒక సహోదరుడి మీద కోపపడకుండా ఉండేటువంటి నూతనమైనటువంటి స్థితిలోనికి రాగలగటం. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చేరటి ద్వారా ఆయనలో ఉన్నటువంటి జీవం, ఆయన మనకు వాగ్దానం చేసి పంపబడినటువంటి ఆత్మ, ఆ రెండు కూడా మనము మన హృదయాలలో అటువంటి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చి మన అంతరంగంలో ఒక మనిషి మీద కోపపడకుండా ఉండేటువంటి స్వభావాన్ని సంతరించుకొని జీవించగలగటానికి, దేవుని యొక్క బిడ్డలంగా ఉండగలగటానికి, పరిశీలన నీతి కంటే అధికమైనటువంటి నీతిలోనికి ప్రవేశించగలగటానికి అక్షరానుసారమైన స్థితి కాకుండా ఆత్మానుసారమైన స్థితిలోనికి తీసుకుని రాబడగలుగుతాం. ధర్మశాస్త్రానుసారము నరహత్య చేయకూడదు. ఆత్మానుసారమైనటువంటి నూతనమైనటువంటి నియమం మన హృదయంలో కోపం కలిగి ఉండటం. చూడండి, విశ్వాసులమైన మనము ఈ అక్షరానుసారమైనటువంటి స్థితిలో జీవించుతూ ఆత్మానుసారమైనటువంటి స్థితికి ఎంతో దూరంగా ఉన్నామనేటువంటిది ఈ నియమం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. 27వ వచనంలో చూడండి, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఇప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడను. అది వ్యభిచారం అనేటువంటిది ఒక క్రియ. అది శరీరంతో బయట కనబడుతూ చేసేటువంటిది, బయట వ్యక్తపరుస్తూ తన క్రియను జరిగించేటువంటిది. కానీ మోహపు చూపుతో చూచుట అనేటువంటిది మనిషి కంటితో చేసేటువంటిది. ఆ కంటితో చేసినటువంటి పాపాన్ని ఏ మనుషుడు అది న్యాయపు తీర్పులోనికి తీసుకొని రాగలడు? మన మనసులో వచ్చేటువంటి కోపాన్ని తీసుకురాలేడు. మన కంటితో చేసేటువంటి మోహపు చూసేటువంటి దానిని కూడా దేవుడు ఏ మనుషుడు తీర్పులోనికి తీసుకురాలేడు. కనుక మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు నీతిమంతుడిగా తీర్చబడగలగటానికి అవసరమైనటువంటి ఆత్మానుసార నియమం చొప్పున కనుక మనిషి జీవించకపోయినట్లయితే ఆ చూపు అనేటువంటిది మనకు దేవుని ఎదుట దోషిగా నిలబెట్టేదిగా ఉంది. ధర్మశాస్త్రం ఆ క్రియలు చేయకపోవుట ఆత్మానుసారమైనటువంటి స్థితి. అవి చేయకుండా ఉండటానికి, చేయటానికి అంతరంగంలో మూలమైనటువంటి అంశం మీద మాట్లాడి దానికి ప్రక్షాళన జరిగించి పరిశుద్ధతలో మనను పాలు పొందేటట్లుగా చేసేటువంటిది. చూడండి 38వ వచనం, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట విన్నారు కదా, నేను మీతో చెప్తున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పుము. ఎవరైనా మీకు కీడు చేసినట్లయితే మీరు వారికి ప్రతి కీడు చేయవద్దు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో కూడా చూస్తాం. కొలసీ పత్రికలో కూడా, ఎవరైనా మీ ఏడల తప్పు చేసి ఉన్నాడని మీరు భావించినట్లయితే క్రీస్తు మిమ్మల్ని క్షమించిన రీతిగా మీరు వారిని క్షమించండి. తర్వాత, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకుని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయను. వాడు ఒకటి అడిగితే నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయమని చెప్తున్నాడు. అంటే నీ బట్టలే కాకుండా నీ పైన వస్త్రాన్ని కూడా, నీ బట్టలు కాదు, నీ పైన వస్త్రాన్ని, అంటే కేవలం నీ యొక్క వేసుకున్నటువంటి వస్త్రాలు మాత్రమే నీకు మిగులుతాయి. అంతవరకు నువ్వు వెళ్ళి అతనికి ఇచ్చేయమని చెప్తున్నాడు. తర్వాత, ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళి నిన్ను అడుగు వానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువాని వారి నుండి నీ ముఖం త్రిప్పుకొనవద్దు. ఇదివరకైతే మనం ఆశింపవద్దని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎవరైనా నిన్ను అడిగితే వాడికి ఇచ్చేయమని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఇదివరకు తీసుకున్నట్టు అనేటువంటి మనసు ఇప్పుడు ఇవ్వగలిగినటువంటి మనసులోనికి మనిషి రావటం. ధర్మశాస్త్రము ఆశింపకుండా తీసుకోకుండా ఉంటే నువ్వు సరిగా ఉన్నట్లే. కానీ నూతన ఆత్మానుసారమైనటువంటి స్థితి, ఎవరైనా నిన్ను అడిగినట్లయితే నువ్వు ఇచ్చుట. ఆత్మానుసారమైన స్థితి పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యము. ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏది అక్షరానుసారంగా ఉన్నది, ఏది ఆత్మానుసారంగా ఉన్నది, ఎటువంటి విధంగా మనం నూతన పురుషుని చేరగలము, ఇదివరకు ఎటువంటి నియమంలో ఉన్నాము, ఇప్పుడు ఏ నియమంలోనికి తీసుకుని రాబడ్డాం అనేటువంటిది ఈ అధ్యాయం అంతటిలో కూడా మిగిలినటువంటి ప్రభు యొక్క ఈ కొండ మీద ప్రసంగంలో చెప్పబడినటువంటి అంశాల ద్వారా మనం గమనించవచ్చు. చూడండి, చివరిగా ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం నుంచి, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టినో ఇప్పుడునో అలాగే జరుగుతున్నది. కనుక మనలో ఉన్నటువంటి ఆ శరీర నియమం లేక శరీరాన్ని
పాప నియమము శరీరాన్ని ఆస్పదం చేసుకుని జీవించేదిగా ఉన్నదో, నూతనంగా ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి మనలో ఇంకనూ ఆయన యొక్క ఆత్మ ప్రాధాన్యతను మనం ఇవ్వకుండా కనుక జీవించే వారి జీవితాలలో హింస జరుగుతున్నది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్తున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు. ఆ వేరొక పురుషుడు చేరుట అనేటువంటిది శరీర సంబంధమైన నియమం నుంచి మనకు విడుదల కలుగు చేసి నూతనమైనటువంటి నియమంలో మనం ప్రవేశించి ఆత్మానుసారంగా జీవించగలిగి స్వేచ్ఛగా జీవించగలగడానికి చేసి ఉన్నాడు. అంటే స్వేచ్ఛ అంటే మన ఇష్టం వచ్చినట్లుగా జీవించడం అని అర్థం కాదు. దేవుని యొక్క నియమాన్ని ప్రకారంగా ఆయన జీవాన్ని ఆధారం చేసుకుని ఆత్మ ప్రభావం చేత నడిపించబడుట. 2 కొరింథీ 3:17-18 ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండను. అనగా దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేసినట్లయితే ప్రభువే ఆత్మ అంటే మనం వేరొక పురుషుని చేరని ఎడల ఆ క్రీస్తు అనేటువంటి పురుషుడు విడుదల కలుగు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు, మనకు ఆత్మీయమైన బోయాజు. మనం ఆయన చేరట ద్వారా ధర్మశాస్త్ర నియమం నుంచి మనకు విడుదల కలుగు చేసి మహిమల దానిలో ప్రవేశపెట్టగలుగుటకు ఆయన మనలో ఉన్నట్లయితే ఆ శరీర నియమం మనలో పని చేయకుండా మనం స్వాతంత్రాన్ని పొంది దేవుని యొక్క నియమ ప్రకారంగా మన అంతరంగంలో కూడా పరిశుద్ధత కలిగి దేవుడిని మనం సేవించగలిగిన వారంగా చేయబడతాం. అప్పుడు ఆయన కోరిన విధంగా ఫలములు ఫలించగలం. అప్పుడు మనం శత్రువుని ప్రేమించగలం. అప్పుడు అడుగువానికి ఇవ్వగలం. ఎవరైనా మనం ఎటువంటి విధంగా బాహ్య రూపమైనటువంటి క్రియలను బట్టి కాకుండా మన చూపుల వలన కలిగేటువంటి పాపం నుంచి కూడా మనం విడుదల పొందగలం. అప్పుడు దావీదు చెప్పినట్లుగా అతడు నా మాటలు నా క్రియలు వాటన్నిటి కూడా నీకు అంగీకారయోగ్యములుగా కానీ మనం కూడా ప్రార్థించగలుగుతాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:13 ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను. కనుక ఈ అంతరంగంలో దేవుని యొక్క జీవాత్మ మనలో ఉంచబడి ఉండగా ఆ జీవాత్మ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడి ఇప్పుడు శరీరాన్ని ఆస్పదం చేసుకొనకుండా ఆత్మ చేత నడిపించబడి దేవుని యొక్క పరిశుద్ధతలో పాలివారమై జీవించుటకు ఆ దేవుని యొక్క ఆత్మ మనలను పరిశుద్ధపరచబడుట. అప్పుడు దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా తీర్చబడగలుగుతాం. బాహ్యంగా వెలుపట కనబడేటువంటి క్రియల వలన అవును కాదనేటువంటి నియమం చొప్పున కాకుండా జీవము కలిగినటువంటి దేవుని యొక్క పరిశుద్ధతకు సరిపోయినటువంటి విధంగా ఆయన సన్నిధిలో నిలబడగలగడానికి అవసరమైనటువంటి విధంగా పరిశుద్ధత కలిగి జీవించేటటువంటి ప్రక్రియ ఆ దేవుని యొక్క ఆత్మ మనలో జరిగించేవాడుగా ఉన్నాడు. అప్పుడు 1 తెస్సలోనికీయులకు 5:23 చెప్పబడినట్లుగా ఆయన రాకడలో మీ శరీరము ప్రాణము ఆత్మ ఆయన దృష్టికి నిందారహితముగా ఉండినట్లుగా ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. ఈ పరిశుద్ధీకరణ కార్యం అప్పుడు మాత్రమే సంపూర్ణంగా చేయబడుతుంది. దాని అవగాహనలోనికి రాగలిగి మనందరం కూడా ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలు మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని మంచి చెడు అనేటువంటి ఆధారంగా జీవించుతున్నామా, లేక దేవుడు మనలో జీవించడం ద్వారా ఆయన జీవం చక్కగా పనిచేయడం ద్వారా ఆత్మ ప్రభావం చేత స్వతంత్రాన్ని పొంది ఆయన కోరిన విధంగా జీవించగలిగేటువంటి అనుభవంలో మనం జీవిస్తున్నామా? దాన్ని మనం అర్థం చేసుకునటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి ఇంతవరకు మాకు తోడుగా ఉండి చక్కగా నడిపించుతూ వచ్చిన దేవా, ఈ విషయాలన్నింటినీ కూడా మనం తేటగా గ్రహించిన వారమై నడిపించబడగలుగుటకు కావలసిన కృపను మాకు ప్రసాదించి మమ్మల్ని నడిపించి ఆశీర్వదించండి. దీని యొక్క అనుభవంలోనికి మమ్మల్ని తీసుకొచ్చి మీరు మహిమ పొందండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.